అందరికీ స్వాగతం అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఈ రోజు మన వీడియో ఏంటంటే, నిన్న మా శ్రీవారు నాకు పెద్ద షాక్ ఇచ్చాడు. ఏంటంటే చేపలు తీసుకొచ్చాడు. నాకు నిజంగా నమ్మలేకపోతున్నాను. తీసుకొచ్చి కళ్ళ ముందు పెట్టినా గానీ ఇది నిజమా అని గిల్లి చూసుకునే అంత షాక్ అనమాట. అంటే ఏంది అనుకుంటున్నా, చేపలు తీసుకొస్తే షాక్ ఏంది అనుకుంటున్నారా? అస్సలు తనకై తను చేపలు తేవడం అనేది ఎప్పుడూ ఉండదండి, అస్సలు ఉండదన్నమాట. తినాలనిపిస్తే నేనే వెళ్ళి నేనే తెచ్చుకోవాలన్నమాట. ఎప్పుడన్నా తీసుకురా అన్నా కానీ అస్సలు కుదరదు. చికెన్ అన్నా చాలా వరకు నాకు చికెన్ ఇంటికే డోర్ డెలివరీ తీసుకొస్తారండి. అట్లా లేదు అంటే ఏదన్నా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఏదైనా పని చూసుకుని వచ్చేటప్పుడు టక్మని ఒక్క నిమిషం ఆగి నేను ఫోన్ చేసి వాళ్ళకి రెడీగా చెప్పి పెట్టుంటే గబుక్కని తీసుకొని వస్తాడనమాట. ఫిష్ మాత్రం అస్సలు వెళ్ళడు, చాలా తక్కువ. ఎప్పుడో పిల్లలు చిన్నప్పుడు ఒక 2 సార్లు ఏమైనా వెళ్ళాడేమో, అది కూడా ఏదో నాకు లీలగా గుర్తు. ఈ మధ్య కాలంలో అయితే అసలు ఎప్పుడూ లేదు. నేను అసలు చెప్పడం కూడా మర్చిపోయాను, ఇంకా వదిలేసాను కూడా. ఇంకా జరిగే పని కాదులే అని చెప్పేసి నాకే అలవాటు అయిపోయింది. నేను చాలా ఇంట్రెస్ట్గా ఇష్టంగా వెళ్ళి తెచ్చుకుంటాను. ఇంకెవరికి చెప్పను, వాచ్మెన్కి కానీ ఇంకెవరికి చెప్పను అనమాట. నేనే తీసుకొచ్చేసుకుంటాను. అలా సడన్గా సర్ప్రైజ్ ఇచ్చి షాక్ ఇచ్చి చేపలు తీసుకొచ్చాడనమాట. మరైతే ఇప్పుడు నేను నార్మల్ బేసిక్ ఫ్రై, చేపల ఫ్రై చేస్తాను, చేపల పులుసు చేస్తానండి. ఓకేనా? అది కూడా బేసిక్, రెగ్యులర్గా నేను చేసేది. నేను చాలా రకాలుగా చేస్తాను, కానీ ఎక్కువ ఇంట్లో ఇష్టపడేది ఇది అనమాట. నేను ఎక్కువ చేసేది కూడా ఇలాగే. ఈసారి నుంచి ఇంకా రకరకాలుగా మీకు ఫిష్ తెచ్చినప్పుడల్లా చూపిస్తుంటాను. ఓకేనా? ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఫిష్ తెచ్చేటప్పుడు అతను కొట్టేటప్పుడు ఒక చిన్న క్లిప్ కూడా తీసుకొచ్చాడు. అది కూడా ఒక సర్ప్రైజ్. మామూలుగా అయితే అసలు పట్టించుకోడు, ఏమో మూడ్ బాగున్నట్టుంది, ఒక చిన్న క్లిప్ కూడా తీసుకొచ్చాడు అనమాట. నీకు వాడుకుంటావు కదా వీడియోస్లోకి అని చెప్పేసి సాక్ష్యం అనమాట. వీడియో సాక్ష్యం అంట, చేపలు కొట్టి తీసుకొస్తున్నట్టు. అంటే వేరే వాళ్ళు కొట్టించుకొని తెచ్చినట్టు అట్లా కాకుండా, తెచ్చి ఈయనకి ఇచ్చినట్టు కాకుండా అనమాట. నేను రెగ్యులర్గా వెంకటేష్ అని మాకు ఇంటికి దగ్గరలో ఉండే ఒక అతని దగ్గర తీసుకొస్తాడండి. చాలా మంచిగా క్లీనింగ్ కానీ కటింగ్ కానీ నాకు ఎట్లా కావాలో అట్లా చేసిస్తాడనమాట. నేను ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడికే వెళ్ళి తీసుకొస్తాను. అది తేంగాల్ని సర్ప్రైజ్ అయ్యి హ్యాపీ అయ్యి అది ఓకే తెచ్చినందుకు హ్యాపీ అనిపించింది కదా. అరే వెంకటేష్ దగ్గర కదా తీసుకురావాల్సింది, ఇక్కడ తెచ్చా అంటే నేను దారిలో వస్తా ఏదో కనపడింది తీసుకొచ్చాను. ఇప్పుడు నేను వెంకటేష్ దగ్గరికి ఎక్కడికి పోయేది, ఇంకో దారిలోకి. హ్యాపీ అవ్వకుండా మళ్ళీ దీంట్లో కూడా వంకలు పెడుతున్నావే అన్నాడు అనమాట. నేను అనుకుంటా ఉన్నాను చాలా రోజుల నుంచి, ఈసారి వెంకటేష్ దగ్గరికి చేపల కోసం వెళ్ళినప్పుడు ఒక వీడియో షూట్ చేసుకోవాలి అని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఎప్పుడు పోయినా ఉదయాన్నే వెళ్తాను కదా, 7:30, 8 మధ్యలో. హడావిడిలో అలా వీడియో షూట్ చేసుకోలేకపోతున్నాను అనమాట. అంత టైం ఉండట్లేదు, ఏదో హడావిడి ఆ మూడు రావట్లేదు చేయాలా అని చెప్పేసి అనుకుంటా ఉన్నా చేసుకొద్దామని. ఈసారి ఇంకొంచెం చిన్న గ్యాప్ ఇచ్చి ఈసారి వెంకటేష్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెంకటేష్ని కూడా చూపిస్తానండి. వెంకటేష్ దగ్గర చేపలు కొనేటప్పుడు ఒక వీడియో తీసుకొచ్చి మొత్తం మళ్ళీ ఇంకో వెరైటీ ఆఫ్ చేపల కూరలు చేసుకొద్దాం అనమాట. ఇంతకుముందు రోజుల్లో తలకాయ నేను ఒక్కదాన్నే తింటానమాట, ఇంట్లో వీళ్ళు ముగ్గురు తినరు. ఇప్పుడైతే లక్ష్మి వాళ్ళ ఇంట్లో చాలా ఇష్టం అంట. ముక్కలేమో వచ్చిన వాళ్ళకి పెడతారంట, ఇంట్లో వాళ్ళకి తలకాయ అంటే అంత ఇష్టం అంట. ఆ టేస్ట్ కానీ అదే చాలా ఇష్టంగా తింటారమ్మా. అంటే ఇంకా నేను తలకాయ కంప్లీట్గా లక్ష్మికే చిన్న ముక్కలు కొట్టించేసి ఇస్తే వాళ్ళు వేరే వెజిటేబుల్స్ అన్నీ వేసేసి పులుసు వాళ్ళ స్టైల్లో వాళ్ళు పులుసు పెట్టుకుంటే అది వాళ్ళకి ఇష్టం అంట. అందుకని చెప్పి తలకాయ మాత్రం లక్ష్మికి ఇచ్చేస్తాను. తోకలు తలకాయలు అన్నీ తీసుకురాగానే కడిగేయాలండి. దాన్ని పక్కన పెడితే మాత్రం టైం దాటే కొంది అది పాడవడం స్టార్ట్ అయిపోద్ది, స్మెల్ మారిపోద్ది, టేస్ట్ మారిపోద్ది అనమాట. ఎంత వీలైనంత తొందరగా కడిగి దానికి ఉప్పు, పసుపు, అల్లం తెల్లగడ్డ పేస్ట్ పట్టించేసామంటే సంగతి తర్వాత అనమాట. అందుకని ఎప్పుడు లేట్ చేయొద్దు. తీసుకొచ్చి కవర్ పక్కన పెట్టేసి చేసుకుందాంలే ఈ పని అయ్యాక ఆ పని అయ్యాక అని ఎప్పుడు అనుకోవద్దు అనమాట. చేప ఫ్రెష్గా ఉందంటే గట్టిగా ఉండాలి. నొక్కినప్పుడు సొట్టలు పడ్డము, ఇంకా తెల్లగా పాలిపోయినట్టు ఉండడం, అలా ఉంటే అది ఫ్రెష్ అని కాదనమాట. కొంచెం మంచిగా బ్లడ్ అంతా కనిపిస్తా రెడ్గా అలా ఉంటే మంచిగా ఫ్రెష్గా ఉన్నట్టు లెక్క. నేను మంచిగా కడిగేసానండి. ఇప్పుడు రెండు సగాలుగా చేసి ఉప్పు, పసుపు, తెల్లగడ్డ కొంచెం అని ఒక దాంట్లో, ఇంకొక దాంట్లో ఏమో ఎక్కువ కారం వేసి ఫ్రైకి ఒక దాంట్లో 2 బాక్సుల్లో నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. ఈవినింగ్ చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఇంకప్పుడు చేయాలనుకోలేదు. ఇంకా అందుకని 2 బాక్సుల్లోకి నీట్గా సర్దేసి అన్నీ మ్యారినేట్ చేసి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పక్క రోజుకి చాలా మంచిగా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి అలా నీట్గా చేసేసి పెట్టేస్తున్నాను అనమాట. చేపలు కడిగేటప్పుడు ఆ ముళ్ళుగా గుచ్చుకునిందంటే నాకు చాలా రోజులు ఇబ్బంది పడుతుందండి. రమణ అయితే కామెడీ చేస్తూ ఉంటాడు, ఏంటి చేప ముళ్ళు గుచ్చుకొని గాయాలైన మహిళ అని చెప్పేసి పేపర్లో వేస్తారు అని ఎప్పుడు అంటుంటాడు. మీకు ఎవరికి ఎప్పుడు అలా గుచ్చుకోలేదా? ఒకసారి మీరు కామెంట్ చేయండి. మన ఫ్రైకి అయితే ఇప్పుడు ఉప్పు, జీలకర్ర, మిరియాలు, కొంచెం వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కారము, ధనియాల పొడి, కొంచెం కరివేపాకు, ఇంకా ఇష్టపడే వాళ్ళు గరం మసాలా వేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు.
అన్నీ కలిపి మిక్సీ వేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే నాన్ స్టిక్ ప్యాన్లో కొంచెం మంచిగానే కొంచెం ఆయిల్ వేసాను. చాలా మంది ఇంకా ఎక్కువ పోస్తారు, కానీ నేనైతే అంత పోయినండి. తెలిసి మీకు చాలాసార్లు చెప్పాను, ఆయిల్ చాలా తక్కువ వాడతాను అనమాట. ఫ్రైలకు కూడా అంతేను. ఇప్పుడైతే నేను ఫ్రైయర్లో కూడా పెడదాం అనుకుంటున్నాను. అందుకని ఒక 2 ముక్కలు ఆయిల్, మీకు తెలుసు కదా ఫ్రైయర్లో పెట్టాలంటే అటు ఇటు కొంచెం ఆయిల్ టచ్ చేసి ఫ్రైయర్లో పెట్టాలన్నమాట. రమణ అయితే నాకు అంత ఆయిల్లో వద్దు, నాకు ఫ్రైయర్లో పెట్టే ఫ్రై చేసి ఇవ్వు అన్నాడనమాట. అందుకని ఈయన కోసం ఒక 2 ముక్కలు మాత్రం ఆయిల్ అటు ఇటు అద్ది ఒక ప్లేట్లో సపరేట్గా తీసి పెడుతున్నాను చూడండి. ఎయిర్ ఫ్రైలో 2 స్పూన్ల ఆయిల్తోనే ఫిష్ ఫ్రై చాలా బాగా వస్తుందండి. కానీ ఫుల్ ఆయిల్ పోసి చేసినంత టేస్ట్ రాదు, కానీ బాగుంటది. బాగా లేకుండా అయితే ఉండదు. ఇప్పుడైతే ఫ్రైలో కూడా ఒక 2-3 స్పూన్లు నీళ్లు కానీ పోసామంటే అండి చేప ముక్క లోపల నుంచి మంచిగా ఉడుకుతుందండి. లోపల కండ కూడా కొంచెం స్మూత్నెస్ వచ్చి ఆ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. అది మీ ఇష్టం అండి. ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడు నేను మీకు చూపించలేదు, కానీ ఉప్పు, పసుపు, కారము, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని కొంచెం గట్టిగా రుద్ది పెట్టానండి. ఇప్పుడు మంట సిమ్లో పెట్టి మూత పెట్టేశాను చూడండి. ఇప్పుడు నేను సపరేట్ గా రమణాకని తీసి పెట్టిన 2 ముక్కలు ఫ్రైయర్ లో పెడుతున్నాను చూడండి. దీనికి ఇంకేం ఆయిల్ అవసరం లేదు. నేను ఇప్పుడు 150 degrees లో ఒక 15 minutes 2 times పెడతానమాట. 2 వైపులా తిప్పి పెట్టి చేస్తానమాట. చూడండి, మా ఇంట్లో ఫ్రైలు అంటే చాలా భయపడతారండి. అంటే మాడింది తినకూడదు అన్నట్టు. కొంచెమన్నా బ్రౌన్ అవుతుంది కదా, కానీ చాలా ఇష్టమైన ఫుడ్ అయితే మాత్రం ఇదే. పిల్లలకి మాత్రం ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం, పులుసులో దానికన్నా. మిక్సీగా వచ్చిన పొడి అండి ఇది. నీళ్లు పోస్తే కొంచెం పేస్ట్ అవుతుంది, లేదంటే నీళ్లు పోయకుండా చేస్తే ఇలా పొడి పొడిగా వస్తుంది అనమాట. నేనేందంటే నా ఆలోచన ఏంటంటే నూనెలో వేసేస్తే ఆ పొడంతా మాడిపోతుంది. మాకేమో మాడింది తినాలంటే భయం. ఇంట్లో అందరూ అబ్బా మాడింది అంటే కలర్ మాడడం అంటే కలర్ ఖచ్చితంగా మాడుతుంది. నీళ్లు పోసి పేస్ట్ లాగా చేస్తే మళ్ళీ ఆల్రెడీ ఫ్రై అయిన ముక్క మళ్ళీ కొంచెం మెత్తబడుతుంది, ఆ స్టిఫ్నెస్ ఉండదు కదా. అందుకని చెప్పేసి ఎంత ఓపిక్గా 4 ముక్కలే కాబట్టి ఎక్కువైతే అలా చేయలేంలేండి. పైన మొత్తం చల్లేసి అలా అలా కలిపేసి దించేసుకోవచ్చు. ఆ నూనెను కూడా పక్కకి వాడ్చాలన్నమాట ఇప్పుడు మా వాళ్ళు తినాలంటే. అందుకని ఈ పొడి అంతా వేస్ట్ అవుతుందని చెప్పేసి ముక్కకి బాగా గట్టిగా నొక్కి పెడుతున్నాను అనమాట. అంటే ఎక్కువ కాలకుండా ఒక్కసారి అట్లా తిప్పి ఇట్లా తీసేద్దామని చెప్పేసి నా ఆలోచన. చాలా వరకు నేను ఇలాగే చేస్తాను, అంటే పొడి మాడకుండా అనమాట. ఆరోగ్యానికి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటారండి ఇంట్లో. నాకు కూడా బాగా భయం పెడతారు. అందుకే నాకు ఓపిక ఉన్నంత వరకు చిన్న చిన్న చిట్కాలతోటి ఇలా మాడిని తినకుండా, ఎక్కువ ఆయిల్ ఉండేది తినకుండా అలా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. నా వంటల్లో కూడా చాలా మార్పులు చేసుకుంటూ ఉంటాను. మనకు విపరీతమైన టేస్ట్ల కన్నా మన ఆరోగ్యం, మన ఇంట్లో వాళ్ళ ఆరోగ్యమే ఇంపార్టెంట్ కదండి. నాకైతే అలా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి బై మిస్టేక్ కొంచెం ఆయిల్ పడినా కానీ మెల్లగా దాన్ని తీసేయడానికే ట్రై చేస్తాను అనమాట. అంటే అమ్మో కనిపిస్తే మళ్ళీ తినరు అనేదానికన్నా అమ్మో తింటే అదేమన్నా మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో ఫ్యూచర్లో అన్న భయమే ఎక్కువ ఉంటుంది. నాకు చాలా కన్సర్న్ ఎక్కువైపోయింది ఈ మధ్య. పిల్లలు చెప్పి రమణ చెప్పి నాకు మైండ్ అంతా దానికి సంబంధించి ఎక్కువ అయిపోయింది అనమాట. మా ఇంట్లో అందరికీ ఉందండి. మా అమ్మకు కూడా సేమ్ అనమాట. మా అమ్మమ్మ ఒక్కటి అసలు అప్పటి రోజులు అవన్నీ ఏం ఉండేది కాదు కాబట్టి ఫుల్ ఆయిల్ వేసి ఫ్రైలు అలా చేసేదనమాట. చాలా బాగుండేది అప్పుడు టేస్ట్లన్నీ. చూసారు కదా, ఎక్కువ కాలకుండా జస్ట్ ఒక 2 minutes మాత్రమే ఇట్లా తిప్పి ఇట్లా తీసేసాను. అయినా కానీ కొంచెం ఆ కలర్ వచ్చిందనమాట. ఇంకా అంతకన్నా మాడిందంటే భయపడతారు. ఇప్పుడు ఆల్రెడీ కొంచెం రెడ్గానే వచ్చింది అది. నేను ఆ కారపొడి ఒకవైపే అద్దానండి, రెండో వైపు అద్దలేదు. ఇంకా ఘాటుగా ఇంకా స్ట్రాంగ్గా కావాలంటే రెండో వైపు కూడా వేసుకోవచ్చు అనమాట. లేదంటే పైన మొత్తం చల్లేసుకొని ఇట్లా కలిపేసుకొని తీసేసుకోవచ్చు ప్లేట్లోకి. ఇప్పుడు చూడండి, ఫ్రైయర్లో పెట్టింది 2 వైపులా అటు ఇటు తిప్పి కాల్చాను నేను. అస్సలు చుక్క ఆయిల్ అనేది లేదు, మనం అంటించిన ఆయిల్ తోటి ఫ్రై అయిపోయింది. దీనికి మాత్రం కారపొడి తినబోయే ముందు అంటించేసి మళ్ళీ ఇంకొంచెం ఎయిర్ ఫ్రైయర్లోనే వేడి చేసి ఇస్తాను రమణాకి. ఇప్పుడైతే ఫ్రై అయితే ఇలా చేసేసానండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి చేసుకోండి. ఇప్పుడు చేపల పులుసుకి చింతపండు నేను ఇన్స్టాపాట్లో పెట్టి 5 minutes ఉడకబెట్టానండి. చాలా ఈజీగా అయిపోద్దండి. నాలాగా బద్దకసులు ఎవరన్నా ఉంటే ఈ టిప్ వాడండి. బద్దకసులు కాదు, నాకు ఫాస్ట్గా అయిపోవాలన్నమాట. చన్నీళ్ళలో పెట్టి చల్లారి పెట్టాను. ఎక్కువ వెయిట్ చేయడం ఎందుకని మిక్సీలో వేసి ఒక్క 2 seconds వేసామంటే మరీ పీస్తో సహా మెదగదు, ఒక మోస్తరుగా 3/4 నలిగిపోద్ది అనమాట, చిక్కగా వచ్చేస్తుంది. ఇది చూడండి ఎంత బాగుందో, ముచ్చటగా ముద్దుగా ఉంది కదా. నాకు చూడడానికి బుజ్జి జల్లెడలాగా అనిపించింది అనమాట. అది మామూలుగా అయితే కేక్స్ మీద చక్కెర పొడి చల్లుకోవడానికి, కేక్ చేసే ముందు ఉండలు లేకుండా పిండిలన్నీ ఇలా మిక్స్ చేసుకోవడానికి, ఒకదాని మీద ఒకటి ఇట్లా సీవ్ చేసుకోవడానికి యూజ్ చేస్తారనమాట. చూసారు కదా ఫోటోలో చూపించినట్టు. ఇదేదో బాగుంది, ముచ్చటగా చిన్నదిగా ఉంది, జల్లెడ లేకుండా అనుకున్నాను. కానీ దాని హోల్స్ మాత్రం చాలా
పెద్దవిగా ఉన్నాయి, బాగా ఫైన్ గా లేదనమాట. కానీ బేకింగ్ ఐటమ్స్ చేసుకోవడానికి మాత్రం చాలా బాగుంటుంది. ఆ మిక్స్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా చిన్నదిగా ఉంది. దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూసుకోండి. కేక్స్ ఎక్కువ ఇంట్లో చేసుకునే వాళ్ళు ఇది కొనుక్కోవచ్చు. కానీ పిండిలకైతే మనకి ఇంట్లో జల్లించుకోవడానికి పనికిరావు. కానీ నాకు ఎందుకో ఆలోచన వచ్చింది, చింతపండు పులుసు స్ట్రెయిన్ చేయడానికి, ఫ్రూట్ జ్యూసెస్ స్ట్రెయిన్ చేయడానికి, వడకట్టుకోవడానికి యూజ్ చేయొచ్చు కదా అనిపించింది అనమాట. అందుకని చెప్పేసి చూడండి, ఇప్పుడు చింతపండు పులుసు మిక్సీలో వేసాను కదా, దాంట్లో కొంచెం నీళ్లు కలిపేసి ఇప్పుడు రమణ నేను చేస్తా అని వచ్చాడు. కొత్త వింత పని ఏదన్నా ఉంటే నేను చేస్తా అంటాడు అనమాట. చూడండి, దాన్ని పైకి ఆ చెత్తంతా ఆగిపోయి అట్లా కిందకి జ్యూస్ వచ్చేస్తుంది అన్నట్టుగా చెప్పాను అనమాట. చూసారు కదా, అది కానీ 3/4 జ్యూసే దిగింది. పైన అంతా హోల్స్లో అంతా చింతపండు తొక్కలు ఇరుక్కొని ఈ ప్రయోగం ఫెయిల్ అయింది అనమాట. ఇంకా అన్ని పక్కన పడేసి చేత్తో చేసేసాను. ఆ పని ఏదో ముందే చేయొచ్చు కదా అనుకుంటారేమో. నాకు ఎందుకో కొత్త కొత్త వస్తువులు అన్నిటికీ కిచెన్ లో వాడాలంటే చాలా ఇష్టము, ఇంట్రెస్ట్ అనమాట. ఇప్పుడు చేపల పులుసుకు నేను ఆవు నూనె అండి, చాలా బాగుంటుంది టేస్టీగా. దాంట్లో ఇంకొంచెం మనం మామూలుగా వాడుకునే నూనె కలిపేసి వేసాను అనమాట. మీరు ఈసారి ట్రై చేయండి. ఆవు నూనె ఏ పులుసుకైనా బాగుంటుంది. దీంట్లో ఆవాలు కొంచెం మెంతులు వేసాను. ఆవు నూనె కాబట్టి కొంచెం నొరుగు వస్తుంది. ఇంకా కొంచెం కరివేపాకు ఎక్కువ వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఏ పులుసు అయినా కానీ. కరివేపాకు కరకర వేగాక దాంట్లో ఉల్లిపాయలు వేసి కొంచెం బ్రౌన్గా వేగనిద్దాం. సిమ్లో పెట్టి దాని పాటికి అది అవుతుంది. ఇప్పుడైతే రసంకి నేను చింతకాయలు ఉన్నాయన్నమాట, మార్కెట్లో తెచ్చినవి. ఆ చింతకాయలతోటి రసం చేద్దాం అనుకుంటున్నాను. దీంట్లో కొత్తిమీర కొంచెం, ఒకే ఒక చింతకాయ అండి, పులుపు ఎక్కువ తినరు ఇంట్లో. మీకు ఇష్టమైతే ఇంకా ఎక్కువ చింతకాయ కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలు, టమాటాలు ఒక 2 పెద్దవి, మన ఇష్టం. మనకి ఎన్ని రసం కావాలో అన్ని టమాటాలు వేసుకొని దాంట్లోనే కొంచెం రసం పొడి, ఉప్పు వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. చూసారు కదా, మిక్సీ వేస్తే ఇలా వచ్చేస్తుంది. దీంట్లో మనం వడకట్టుకోవచ్చు, లేదు పర్వాలేదు అనుకుంటే అట్లాగే వేసేసుకుని దీంట్లో కొంచెం కారం, కొంచెం పసుపు వేసి పొయ్యి మీద తెల్లనివ్వండి. ఇప్పుడైతే తిరగమాత బాగా ఏగిపోయింది. నేను చింతపండు పులుసు వేరే బాండెట్లో పోస్తున్నాను, దీంట్లో పోయట్లేదు. తిరగమాత సపరేట్ గా పెట్టాను అనమాట. దీంట్లో మళ్ళీ పసుపు కారం బాగా పట్టద్దండి. పులుసు అంటే బాగా కారంగా ఉంటేనే బాగుంటుంది, మాకైతే అట్ట అలవాటు. మీరు ఎంత తింటారో అంత వేసుకోవచ్చు. ఉప్పు సరిపడా వేసేసుకోండి. మ్యారినేట్ చేసేటప్పుడే నేను 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి, ఇంక ఇప్పుడైతే వేయట్లేదు అనమాట. ఇది బాగా కలుపుకొని జస్ట్ అట్లా బాయిలింగ్ పాయింట్కి వచ్చాక అప్పుడు తిరగమాత దాంట్లో వేసేసి అప్పుడు చాప ముక్కలు దాంట్లో వేస్తున్నాను అనమాట. ఎందుకు నేను తిరగమాత సపరేట్ గా పెడుతున్నానంటే, నేను అనుకున్నది ఏంటంటే, తిరగమాత వేసేటప్పుడు బాండ్లలో అడుగున లైట్ గా ఎక్కడన్నా అంటుకునింది అనుకోండి, కొంచెం బ్రౌన్ గా మాడింది అనుకోండి, చేపల కూర చిక్కగా పడ్డాక అడుగున మళ్ళీ అంటుకోవడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ రిస్క్ లేకుండా కొత్తగా చేసేవాళ్ళు, అనుభవం లేని వాళ్ళు ఇలా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్ గా కింద అంటుకుంటుందన్న భయం లేకుండా చిక్కబడ్డదాకా కూడా ఏం అంటుకోకుండా మంచిగా వస్తుంది అనమాట. చేప ముక్కలు కూడా సర్దినట్టుగా పెట్టాలండి, గబుక్కుని ఇలా వేసేయకూడదు కూరగాయలు వేసినట్టు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను, అనుభవం ఉన్న వాళ్ళకి కాదు. గంటితో ఒక్కసారి అట్లా కలపండి. నీళ్లు ముక్కలు మునిగేటట్టు మాత్రం పోయాలి. ఉప్పు కారం పులుపు ఇప్పుడు మాత్రం సరిచేయవాకండి, ఎందుకంటే చేపల్లో బ్యాక్టీరియా ఉంటది, చాలా డేంజర్ అండి మనకి. మనం పచ్చిది ఉప్పు చూడకూడదు, కాస్త ఉడికాక చూడొచ్చు, ఏం పర్వాలేదు. మూత మాత్రం వారుగా పెడితేనే పొంగకుండా కరెక్ట్ గా ఉంటది అనమాట, లేకపోతే పొంగి పైకి పొల్లుతుంది. కాస్త ఉడుకు వచ్చాక అప్పుడు మూత బాగా పెట్టచ్చు చేపల పులుసు మీద. ఇక్కడైతే రసం రెడీ అయిపోతున్నాయండి. పక్కన చేపల కూర మీడియం ఫ్లేమ్ లో పెట్టే వండాలండి. చేపల కూర రసం అయితే బాగా తెల్లాక తిరగమాత వేసేసాను. మంచి చింతకాయ స్మెల్ భలే వస్తుందండి. అసలు చింతకాయల సీజన్ కాబట్టి మీరు కూడా తెచ్చుకొని చేసుకోండి, చింతకాయ రసం బాగుంటది. ఇప్పుడైతే ఆ వేయించిన ఆవాలు, మెంతులు, ధనియాల పొడి అండి. కూర చిక్కబడిపోయి ఇంక దించేస్తామనంగా అప్పుడు పొడేయాలి. ఇంకా కొత్తిమీర కూడా కొంచెమే వేయండి, విపరీతంగా వేసేసి కొత్తిమీర హైలైట్ అవ్వకూడదు, మంచి ఫిష్ ఫ్లేవర్ ఉండాలన్నమాట. చూసారు కదా ఎంత చిక్కగా వచ్చిందో. పొడి ఎప్పుడైనా చేత్తో చల్లితేనే కరెక్ట్గా స్ప్రెడ్ అవుతుంది. నేనైతే ప్లేట్తో అటు వేసేసరికి మొత్తం ఒక ముక్క మీదే పడిపోయింది అనమాట. పులుసు తక్కువగా ఉంది కాబట్టి నేను తక్కువ వేసాను. పులుసు ఎంత ఉంది అనే దాన్ని బట్టి మనం పొడి వేసుకోవచ్చు అనమాట. దీని మెజర్మెంట్స్ కూడా ఇంకొకసారి నేను పొడి చేసేటప్పుడు చెప్తాను. నేను ఏది ఎంత క్వాంటిటీలో ఆవాలు, మెంతులు, ధనియాలు వేసి పొడి చేయాలో నేను ఒక వీడియోలో చెప్తాను మీకు. చూసారు కదా, మనం ఇంకెక్కడ గెంటి పెట్టకూడదు, కరెక్ట్గా పరిచినట్టుగా కరెక్ట్గా ఉడికింది కదా. వీలైనంత వరకు చేపల పులుసు స్టీల్ బాండలు కానీ లేదంటే కుండలోనే చేయండి. అల్యూమినియం ఆరోగ్యానికి మంచిది కాదు, ఇనపది అస్సలు పెట్టకూడదు, ఓకేనా. దీని గురించి ఇంకొంచెం డీటెయిల్గా ఇంకొక వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే కూర చూడండి ఎంత మంచిగా వచ్చేసిందో. ఫ్రై రెడీ, పులుసు రెడీ. వంటలు ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలిగే చేపల ఫ్రై అండి, చేపల పులుసు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంత అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేస్తేనే చేపల కూర బాగుంటుందని అనుకోవద్దు, చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకుంటే కానీ మీకు అర్థం కాదనమాట. చేసుకోండి, ట్రై చేయండి. ఇంతకీ మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ కొట్టండి. లైక్ కొట్టారా? కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చింది అనుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి, ఓకేనా.
ఈ వీడియోనైతే ఇంతటితో క్లోజ్ చేసేద్దాము. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈసారి చేపలు మాత్రం నేను వెంకటేష్ దగ్గర తీసుకొచ్చి అప్పుడు ఇంకొక కొత్త వెరైటీ చేసి చూపిస్తాను. ఓకేనా? ఓకే అండి, బాయ్.